చెప్తా. తల్లి మాటల ద్వారా పిల్లవాడు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటాడు. కావున ఇచ్చిన తల్లి మాటలే శబ్ద ప్రమాణం. అంటే ఆమె మాట్లాడే శబ్దాన్ని బట్టి పిల్లవాడు తెలుసుకొని ఈమె నా ఆప్తులు అని తెలుసుకుంటాడు. సరే, ఈ సృష్టిలో ఉండే జీవులందరకు తల్లి వంటి వాడెవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు కనుక అతడు జీవులకు పరమ ఆప్తుడు. అటువంటి పరమ ఆప్తుడి ఈశ్వరుని ద్వారా జీవులకు ప్రసాదింపబడిన జ్ఞానమే వేదం. అంటే ఈశ్వరుడే ఈ విధంగా బ్రతకాలనైనా, ఈ విధంగా తెలుసుకోవాలి, ఈ విధంగా పని చేయాలి, ఈ విధంగా జ్ఞానం అంతా తెలుసుకొని జ్ఞానం ప్రకారం జీవించాలి అని వేదాల్లో ఈశ్వరుడే బోధించాడు. కాబట్టి మనకు ఈశ్వరుడే అందుకే వేదం ఇచ్చాడు. ఈ వేదమే మనకు ఆప్తవాక్యములు, వేదవాక్యములు ఆప్తవాక్యములు కనుక వేదము శబ్ద ప్రమాణముగా గ్రహింపబడినది. ఆ శబ్ద ప్రమాణమే మనకు ఈ మార్గంలో దాన్ని నమ్మాలి. ఎవరు చూశాడు? పుట్టేది ఎవరు చూశాడు? సచ్చేది ఎవరు చూశాడు? పాపం ఎవరు చూశాడు? పుణ్యం ఎవరు చూశాడు? అంటే వాళ్ళు మూర్ఖులు, పరమ చండాలు అంట నేను. ఎందుకంటే నీకు తెలివి లేకపోతే లోకంలో ఎవరికి తెలివి ఉండదా? తెలుసుకోవాలి. నీ పుట్టుకే నువ్వు చూడలేవు, నీ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలియదు, ఎవరో ఒకరు నీ ఆప్తులు చెబితే తప్ప. అటువంటిది ఎవరు చూసినారంటే మూర్ఖులు. అందుకు ఈ ఆప్తవాక్యమే వేదము. అటువంటి ఆప్తవాక్యమును వినాలి. వేదమును విని దాన్ని అనుసరించి ఆచరించగలగాలి.